అధిష్టానానికి ఓ దారి, అనుములది మరో దారి. కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు. ఏదది? పార్టీ వైఖరికి భిన్నంగా సొంత నిర్ణయాలు. అదానితో ఒప్పందాల నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కొరుకుడు పడని చేష్టలు. మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టు వ్యాఖ్యలు. రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం. అందుకే సీఎంతో మంత్రులు దూరం. వీళ్ళకు ఎట్లా కనబడదో కానీ వీళ్ళకు బహుశా ఓం భీం బుష్ వస్తాయేమో కానీ లేనిపోని ముచ్చట్లు రాసుకొస్తారు ఎక్కడెక్కడిదో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి అండదండలు అందడం లేదని సమాచారం. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అదానితో చట్టా పట్టాల్, ఢిల్లీ మద్యం విధానంపై కేంద్ర నాయకత్వాన్ని భిన్నమైన వ్యాఖ్యలు, సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు. ఇక అదానితో ఒప్పందాలు. ఒకవైపు జాతీయ స్థాయిలో అదానిపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం అయ్యుండి రేవంత్ ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీకి మింగుడు పడడం లేదు. మన ఆయన కూడా ఉద్యమం చేసిండు, ఇందిరాపరి దగ్గర కూర్చుండి ఆయన కూడా ధర్నా చేసిండు కదా. ఇక బడే బాయ్తో దోస్తానా. ఇక్కడ బడే బాయ్ చోటే బాయ్ అని ఏం లేదు. ప్రధాని ముఖ్యమంత్రి మీరంటే అడిగి పోయి మెడల్ వంచి వస్తారు, మెడల్ ఇరగొట్టొస్తారు, నడుము విరగొట్టొస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదు. కేసీఆర్ అంటే చాలా బలమున్న వ్యక్తి. అడిగి పోయి మోడీ మెడల్ వంచి వస్తా, తరిమొస్తా, గాళ్ళ కింద కాళ్ళు వంచుతానా, మెడలు వంచుతానా, నడుము వంచుతానా అని చెప్పి అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. ప్రధాని ముఖ్యమంత్రిగా మనం కలిసికట్టుగా ప్రజలను పరిపాలిద్దాం. ఆ తర్వాత ప్రజా సమస్యలు కనుక ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించుకుందాం. రాజకీయాల సంగతి తర్వాత చూసుకుందాం. ఇది కావాలి ప్రజాస్వామ్యం అంటే. మనకు 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. కేంద్రం, రాష్ట్రం, స్థానికత్వం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీలు. ఈ రకంగా పరిపాలన సఖ్యత్వం ఉంటేనే పరిపాలన కరెక్ట్గా కొనసాగుతుంది. ఎవరికి వారే ఏమన్నా తీరే అనుకుంటే కనుక ప్రజలాగమైపోతారు, ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. గత ప్రభుత్వాలు చేసిన మొత్తం కూడా ఇవే తప్పిదాలు. ముఖ్యంగా 10 ఏళ్ళు మనం ఇదే చూసినాం. 10 ఏళ్ళ చివరి 5 ఏళ్ళు మొత్తం కూడా ఈ వడ్ల కొనుగోలుకు సంబంధించి ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, మీ రాజకీయ అవసరాల కోసం, బీజేపీని లేపడం కోసం, బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలో రావడం కోసం పరస్పరంగా పరస్పర డబ్బా అన్నట్టుగా కేసీఆర్ చెప్పినట్టుగా ఒకరి మీద ఒక డబ్బా కొట్టుకున్నారు, ఇంకొకరి మీద ఒకరు కొట్లాడబెట్టినట్టుగా నువ్వు కొట్టినాడు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా. ఈ సిద్ధాంతం కొనసాగింది. ప్రజలను గాలికి వదిలేసారు. ఇక న్యాయ వ్యవస్థపై నోటి దురుసు. న్యాయ వ్యవస్థ నిర్ణయాలు రాజకీయంతో ముడిపెట్టి రేవంత్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి చిరెత్తిస్తున్నాయి. ఇక బుల్డోజర్ రాజకీయం. హైడ్రాని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది? హైడ్రాని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తప్పుపడుతున్నదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అక్రమార్కుల యొక్క ఆక్రమణల్ని తొలగిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది కనబడుతున్నది. ఎందుకంటే గత 10 ఏళ్ళు నేను చాలా వరకు చెప్పిన మరోసారి గుర్తు చేస్తున్నా. మనం సంవత్సరం కాలంగా మొత్తుకుంటే ఉన్న విషయం మీద ప్రతిరోజు దాదాపుగా ఈ వ్యాఖ్య మనకు తెర మీదకి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి హైడ్రా ఏదైతే ఏర్పాటైందో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నదంటే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేసీఆర్ గత ఎమ్మెల్యేకి ఏం చెప్పినట్టు తెలుసా? బిడ్డ, తిండి దొరికేంతవరకు ఏం చేస్తారో చేయరు. అంటే మీ నోట్లకు 4 ఏళ్ళు పోవాలంటే మీరు ఏం చేస్తారో చేయరు. ఎమ్మెల్యేలకు మొత్తం ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేసిండు. ఎన్నికలు నేనే డబ్బులు పంపిస్తాను, ప్రతిదాన్ని నేనే పంపిస్తాను, కానీ మీ తిండి మంద మాత్రం మీరు సంపాదించుకోండి అని చెప్పిండంట. తిండి మంటి సంపాదించుకోవడానికి వాళ్ళందరూ ఏం చేసిర్రు? ఆకలితో ఆవురావురు వంటి భూముల మీద కబ్జాలు పెట్టిర్రు, స్కీముల మీద దోచుకున్నారు. దళిత బంధు పథకం ఆగమైంది, బీసీ బంధు పథకం ఆగమైంది. ఎవరిని అడ్డం వస్తే కొట్టుడు, సంపుడు, లాయర్లను కూడా చంపే స్థాయికి వచ్చిందని అర్థం చేసుకోండి. అడ్వకేట్లను కూడా చంపే స్థాయికి వచ్చిందనంటే ఏ స్థాయిలో వాళ్ళు సంపాదించి అర్థం చేసుకోరు. ఇక సో తిండి మనం సంపాదించుకోమని ఇక బహిరంగం చెప్పేసినట్టు కేసీఆర్, ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాట. ఉన్న కాడి దోచుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? హైడ్రా ఏతో వస్తున్నారు, ప్రభుత్వ భూములు దోచుకున్నారు, నాలాలను కబ్జా పెట్టిర్రు, చెర్లను కబ్జా పెట్టిర్రు, కుంటాలను కబ్జా పెట్టిర్రు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇప్పుడు హైడ్రా వచ్చి వీటన్ని తొలగిస్తాను కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తాను. 119 మంది నియోజకవర్గాలు ఉంటాయి, 119 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. గత ప్రభుత్వంలో 100కు పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు చూపెట్టుర్రి. ఈయన చాలా వరకు నిజాయితీ పడని విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే మీద చూపెట్టుర్రి. ఒక్క ఎమ్మెల్యే నిజాయితీ పడని చూపెట్టుర్రి. దళిత బంధు స్కామ్ లేని ఏ ఎమ్మెల్యే మీద లేదు, బీసీ బంధు స్కామ్ ఏ ఎమ్మెల్యే మీద లేదు, భూముల కబ్జా ఆరోపణలు ఏ ఎమ్మెల్యే మీద లేవు. సీఎంఆర్ఎఫ్లో కూడా కళ్యాణ లక్ష్మి చెక్ పంపిస్తూ దగ్గర ఇజ్జత పోతే చెప్పుకుంటా, పేరు ఎమ్మెల్యే పేరు ఎందుకు కానీ ఎట్లా ఓడిపోయిన ఆయన. కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే కూడా చెక్కు తీసుకున్నాక 10,000 5,000 రూపాయలు ఇచ్చిపోవాలట. చెప్పుకుంటే ఇజ్జత పోతుంది ఎవరికన్నా. సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చినాక ఇచ్చినాక కూడా ఎంబడే ఇయ్యంగానే చేతిలో పెట్టి ఫోటో దిగంగానే తర్వాత బయటికి పోయినాక 5,000 10,000 ఇచ్చిపోవాలన్నట.
ఇంత దుర్మార్గమైన పరిస్థితి గత 10 ఏళ్ళ ఎమ్మెల్యేలు చూసినాం. దోసుడు దాచుడే వాళ్ళదంతా పరిస్థితి, దోచుకోవాలి దాచుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, హైడ్రా బుల్డోజర్ ప్రభుత్వం అంట. ఇక మద్యం కేసు తప్పని కాంగ్రెస్ చెప్తున్నది. ఈ విషయంలో కేజ్రీవాల్ కండగా నిలబడుతున్న అదే కేసు ఒప్పుకున్నట్టుగా కవితదే తప్పనట్టుగా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. మీ బాధ ఏంటంటే కవితను వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీ బాధ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.